GABA అనే ఒక రసాయనాన్ని పెంచుతుంది. ఇది మెదడును శాంతింపజేస్తుంది. అందుకే మనిషి భయం, మొహమాటం వదిలి ప్రవర్తిస్తాడు ఆ యొక్క మత్తులో ఉన్నప్పుడు. అంతేకాకుండా గ్లూటామేట్ని అణిచివేత, అంటే సమాచారాన్ని వేగంగా పంపే ఏదైతే గ్లూటామేటన్ మద్యం అడ్డుకుంటుంది, దీన్ని గ్లూటామేట్ను మద్యం అడ్డుకుంటుంది. అందుకే ప్రతిస్పందనలు నెమ్మదిస్తాయి. ఉదాహరణకు డ్రైవింగ్ చేసేటప్పుడు బ్రేక్ వేయడం ఆలస్యంగా చేస్తారు మద్యంలో ఉన్నప్పుడు, లేదా ఒకటి నొక్కబోయి ఇంకొకటి నొక్కడం జరుగుతుంది. ఇలా చిన్న ఉదాహరణ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇలాంటి చాలా విషయాలు చాలా సందర్భాల్లో వేరే విషయాల్లో వేరే సంఘటనలు జరుగుతాయి. అందుకే బ్లాక్అవుట్ అంటే విపరీతంగా తాగినప్పుడు మెదడులోని హిప్పోకాంపస్ జ్ఞాపకాలను భద్రపరిచే ఒక చోటు ఉంటుంది. అది తాత్కాలికంగా ఆగిపోతుంది తాగినప్పుడు. అందుకే రాత్రి తాగినప్పుడు ఏం జరిగిందో చాలామందికి ఉదయం గుర్తుండదు. ఇవన్నీ కూడా మద్యం తాగినప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కేసులలో కల్తీ మద్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు వార్తల్లో, న్యూస్లో, సోషల్ మీడియాలో కల్తీ మద్యం వల్ల ఇక్కడ అలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇంతమంది ప్రాణాలు పోయారు, అక్కడ అంతమందికి అస్వస్థత జరిగిందని. ఎందుకు అలా అవుతుందో తెలుసా? చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి ఈ యొక్క కారణం మిథనాల్ యొక్క సాధారణంగా మద్యంలో ఎథనాల్ కలుపుతారు. అయితే కల్తీ మద్యంలో మిథనాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్ళాక ఫార్మిక్ యాసిడ్ అనే ఒక విషంగా మారుతుంది. ఈ యొక్క విషం కంటి చూపును చాలా వరకు తగ్గించడం కానీ, కొన్ని కేసుల్లో మొత్తానికి కంటి చూపు పోవడం కానీ, లేదా కొన్ని గంటల్లోనే మనిషి చనిపోయే అవకాశాలకు కూడా ఈ యొక్క కల్తీ మద్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫార్మిక్ యాసిడ్ ఏదైతే ఉందో, ఇలా ఈ యొక్క ఎథనాల్ లేదా మిథనాల్ మధ్యలో జరిగే ఈ యొక్క సంఘటన ఏదైతే వీటిలో కల్తీలు జరుగుతుంటాయో వీటిల్లో మనం మార్కెట్లో చూడవచ్చు ఈనాడు ప్రపంచంలో. ఇక శరీరం మద్యాన్ని వదిలించుకోవడానికి ఒక నిర్దిష్ట వేగంతో పనిచేస్తుంది. శరీరం ఎప్పుడు కూడా మన లోపల ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. మరియు మన శరీరంలో ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవి యూరిన్ లేకుంటే, మోషన్ లేకపోతే, చెమట లేకపోతే, మూత్ర విసర్జాలు లేకపోతే అనేక రకాలుగా ఈ యొక్క సర్ది, జలుబు రూపంలో కానీ, ఇంకేదైనా కంటి నీళ్ళ రూపంలో కానీ, లేదా ఇంకా అనేక రకాలుగా కొంతమందికి చీమి పట్టడం, లేదా రకరకాలుగా ఈ యొక్క మన ఒంటి లోపల ఉన్న చెడుని బయటికి పంపే